ఒక ఈజీగా ఉండేటువంటి ధనుర్మాసం ముగ్గుతోనైతే మీ ముందుకు వచ్చింది మీ కవిత. ఇలా మనము అడ్డుగా 4 గీతలు, నిలువుగా 4 గీతలు అయితే వేసుకుందాం. అన్నీ కూడా ఒకే సైజులో ఒకే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వేసుకోవాలి. అప్పుడే అందంగా వస్తుంది అన్నమాట ముగ్గు అయితే. అడ్డుకు ఒక కలర్ తీసుకున్నాను, నిలువుకు ఒక కలర్ తీసుకున్నాను. మన ఇష్టం కావాలి మొత్తం ఒకటే కలర్ తీసుకోవచ్చు, లేదంటే వైట్ కలర్ ముగ్గు ఉంటుంది కదా, ఆ ముగ్గుతో అయినా వేసుకోవచ్చు. నాకైతే వైట్ కలర్ది ఫ్లోర్ కాబట్టి వైట్ కలర్తో వేస్తే బాగుండదు అన్న ఉద్దేశంతో నేనైతే కలర్ ముగ్గులే వేస్తూ ఉంటాను రోజు కూడా. అప్పుడే మనం వేసిన ముగ్గు అనేటప్పుడు మంచిగా కనిపిస్తుంది అని. వైట్ ముగ్గుతో వేసుకున్నాం అనుకుని ముగ్గు అస్సలు కనిపించదు. తర్వాత ఇదిగోండి ఈ గ్యాప్స్ ఉన్నాయి కదా, ఈ యొక్క గ్యాప్స్లో ఇలా వేసేసి దానిపై నుండి ఇంకొక కలర్తో ఇలా ఒక ఫ్లవర్ ప్యాటర్న్ అయితే క్రియేట్ చేసుకుందాము. ఎంత మంచిగా ఉంది కదా. అయితే ఇది ఈ యొక్క సర్కిల్ ఒక కలరు, ఆ పైనుండి వేసే ఈ యొక్క డ్రాప్ షేపు ఇంకొక కలర్ వేసుకుందాము. మన దగ్గర ముగ్గులన్నీ అయిపోయినట్టున్నాయి, నిండుకున్నట్టున్నాయి. రేపు ముగ్గులన్నీ కలర్లన్నీ నింపేసి పెట్టుకుందాం. అప్పుడు మనం ముగ్గు వేసేటప్పుడు అన్ని కలర్స్ నిండుగా వేస్తే మంచిగా కనిపిస్తుంది. మీలో ఎంతమందికి ధనుర్మాసం ముగ్గులు అంటే ఇష్టం అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. నాకైతే గుమ్మం ముందర ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టం. ఇలా వేసేసుకున్నాం కదా. తర్వాత ఇలా ఒక ఫ్లవర్ ప్యాటర్న్ అయితే క్రియేట్ చేసుకుందాం. ఈజీగా అలా ఒక్కొక్క దగ్గర ఒక్కో రకమైనటువంటి కలర్ వాడుతూ అంతే, చాలా ఈజీగా అయిపోతుంది చూసారా. తర్వాత సైడ్ ముగ్గు వేసుకుందాం. శివయ్యకి నీళ్ళు పోయినాను. దూరం పోయి కోడి పాపలకి చల్లగా ఉంది నాన్న, చల్ల పెడతానేసి కప్పాను. శివయ్యకి అభిషేకం చేసి శివయ్యకి అభిషేకం చేసేస్తా. ఇస్తుంది ఫైనల్గా అయితే మన ముగ్గు అవుట్ఫిట్ ఇలా వచ్చేసింది.